అది ఒక పెద్ద సిటీ. ఆ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో నగర శివార్లలో కాస్ట్లీ ఏరియాలో నిర్మించబడిన పాతకాలపు అపార్ట్మెంట్ అది. 5 ఫ్లోర్లతో, ప్రతి ఫ్లోర్‌లో 6 ఫ్లాట్‌లతో నిర్మించబడి 30 ఫ్యామిలీస్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ అది. అందులో నివాసం ఉంటున్న వారిలో చాలా వరకు మధ్యతరగతి జీవులు. సగటు సంపాదనతో జీవితాన్ని నెట్టుకొచ్చేవారే. హాయ్ గైస్, డాక్టర్ మామిడాల శైలజ గారు రచించిన ఈ కొత్త స్టోరీని ఈరోజు మనం వినిద్దామా? అసలు ఏంటి ఈ స్టోరీలో? ది అపార్ట్మెంట్ ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఏం జరగబోతుంది అపార్ట్మెంట్లో అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? అందులో నివాసం ఉంటున్న వారిలో చాలా వరకు మధ్యతరగతి జీవులు. సగటు సంపాదనతో జీవితాన్ని నెట్టుకొచ్చేవారే. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే తపనతో తమకు అందుబాటులో ఉన్న ధరతో అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నారు. అపార్ట్మెంట్ చుట్టూ అడ్డదిడ్డంగా పెరిగిన ముళ్ళ పొదలు, చెట్లు అపార్ట్మెంట్ భవనంలోకి వెలుగు చొరబడడాన్ని ఆలస్యం చేస్తుంటాయి. పెద్దగా మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల కొంచెం పరిశుభ్రత కూడా దూరంగా ఉంటూ అక్కడి సగటు మనుషుల జీవితాల్లోని నిరాసక్తతను ప్రతిబింబిస్తున్నట్లుగా ఉంటుంది. అలాంటి ఆ అపార్ట్మెంట్లో సెల్లార్లో ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి చిన్నగా అలజడి మొదలైంది. ఆ అలజడి మొదలై గంట లోపలే పెరిగి పెద్దదై ఉదయం 8, 9 అయితే గాని మేలుకొనని అపార్ట్మెంట్ ఒక్కసారిగా ఆ అపార్ట్మెంట్ వాసులందరూ అక్కడికి గుమికూడేలాగా చేసింది. అక్కడ జరగరానిది ఏదో జరిగినట్లుగా ఒక రకమైన ఉద్విగ్నతతో నిండిన వాతావరణం సూచనలు అందిస్తోంది. ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లలో ఉన్నవారు కొందరు లిఫ్టులో, మరికొందరు మెట్ల గుండా నిద్రమత్తు పూర్తిగా విడిపోకుండా ఉన్న మొహాలతో ఆదుర్దాగా కిందకి దిగుతున్నారు. సెల్లార్లో ఒక మూలగా గుంపుగా ఉన్న జనాలను తోసుకుని ఒక్కొక్కరుగా ముందుకు వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చూసి భీతావాహులైపోయి వెనక్కి వచ్చేస్తున్నారు. అంతటి బాధను తట్టుకోలేనట్లుగా కళ్ళు చిప్పిల్లుతుండగా బాధాతప్త హృదయాలతో, భారమైన గొంతుతో, ఒకంత ఆందోళన, ఒకంత ఆశ్చర్యం మిళితమైన స్వరాలతో ఆ దారుణాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో భయం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అక్కడే ఒక పక్కగా నిలబడి ఉన్న వాచ్మెన్ లింగయ్య ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోనట్లుగా మిడుగుడ్లు వేసుకుని చూస్తూ అపార్ట్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ అడుగుతున్న ప్రశ్నలకు పొడిపొడిగా, భయంగా, దడగా సమాధానాలు ఇస్తున్నాడు. ఇంతలో అపార్ట్మెంట్ ముందు పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చి ఆగింది పోలీస్ వెహికల్. పోలీస్ వెహికల్ పెట్టే సైరన్ కు అందరి చూపులు ఒక్కసారిగా అటువైపు మళ్ళాయి. ఇన్స్పెక్టర్ అజయ్, 2 కానిస్టేబుల్స్ దిగి అపార్ట్మెంట్ గేట్ గుండా లోపలికి ప్రవేశించారు. అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి గోవర్ధన్ వాళ్ళని అక్కడ గుమికూడి ఉన్న జనాలను చెల్లాచెదురు చేస్తూ సెల్లార్లో ఒక మూలగా ఎంత ధైర్యవంతులకైనా గుండె చెదిరేలా ఉన్న ఆ సంఘటన జరిగి చోటికి దారి తీశారు. అప్పుడే వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. అపార్ట్మెంట్ చుట్టూ దట్టంగా దడికట్టినట్లుగా రకరకాల చెట్లు ఉండటం వల్ల ఇంకా అక్కడ పూర్తిగా సూర్యకాంతి అయితే ప్రకాశించట్లేదు. సూర్యకాంతి ప్రవేశించటానికి ఆ చెట్లు అడ్డుగా ఉన్నాయి. ఆ మసక వెలుతురులో సైతం దాదాపు 4 అడుగుల ఉన్న బాడీలోని ఏ పార్ట్ను ఆ పార్టుకు పూర్తిగా కట్ చేసి పొట్టలోని పేగులు సైతం ఒక్కొక్కటిగా లెక్క పెట్టినట్లుగా విడదీయబడి పచ్చి నెత్తురు వాసన గుప్పుమంటుండగా ఎంతటి ధైర్యవంతులమైనకైనా కలవరాన్ని వారి గుండెలో గురి చేసేలా ఉంది ఆ దృశ్యం. అప్పుడే సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి పెద్దగా క్రిమినల్ కేసులను ఎదుర్కొని అజయ్కు అక్కడ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఒళ్ళు జల్దరించినట్లయింది. తన కడుపులో ఏదో మెలితిప్పినట్లుగా, గందరగోళంగా, తనకి పొట్టలో వాంతి వస్తున్నట్లుగా అనిపించింది. ముఖం ఆందోళనతోటి అవుతుండగా
ఇక తను అక్కడ ఉన్న స్మెల్ని భరించలేక ముక్కుకు కర్చీఫ్ పెట్టుకుని అడ్డు పెట్టుకుని కాసేపటికి స్థిమితపడి తల తిప్పి మురళి వైపు చూశాడు. బాడీని ముందుగా ఎవరు చూశారు మురళి అని అడిగాడు. సార్ పరిస్థితి చూసి ఆతృతగా ముందుకు వచ్చి చూసిన కానిస్టేబుల్స్ వికారంగా ముఖం పెట్టి పక్కకు జరిగిపోయారు. వాచ్మెన్ లింగయ్య, సార్ తను చూసి చూడగానే నాకు కాల్ చేశాడు. నేను కిందకి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి వెంటనే మీకు కాల్ చేశాను అని చెప్పారు. కాసేపటికి ఇన్స్పెక్టర్ ముందు నిలబడ్డ లింగయ్య, అవును బాబయ్య, నేనే ముందు చూశాను. ఆ శవాన్ని వెంటనే భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే సార్కు ఫోన్ చేశాను అన్నాడు వణుకుతున్న గొంతుతో. సుమారు 4 గంటలకు సమయంలో నేను చూశాను సార్ అన్నావు కదా, ఆ టైంలో నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు అజయ్. నేను ప్రతిరోజు గేటు ముందర ఉన్న నులక మంచం మీదే పడుకుంటాను బాబయ్య. అలా 1 గంట వరకు మేలుకునే ఉన్నాను. నిద్ర కళ్ళ మీదకి ముందుకొచ్చిందా, అలా కునుకు తీద్దామని పడుకున్నానా, 3:30 కట్ట బాత్రూమ్ వెళ్లాల్సి వస్తే లేచి పని ముగించుకొని వాచ్మెన్ రూమ్లో ఉన్న నా కొడుకుకు ఏమన్నా అవసరం పడుద్దేమో ఓసారి చూసి వద్దామని అటేపుగా వెళ్ళాను అని అంటుండగానే, మీ కొడుకుని చూడటమేంటి, అంత చిన్నవాడా మీ అబ్బాయి అని అడిగాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్. కాదయ్యా, ఆడికి 30 ఏళ్ళు ఉంటాయి. పుట్టుకతోనే పోలియో సోకింది. చిన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు పనిచేయవు, మంచంలోనే అన్నీను. 2 ఏళ్ల క్రితం వరకు అలా అమ్మే చూసుకునేది. ఇప్పుడేమో అది పోయినప్పటి నుంచి నేనే చూసుకుంటున్నానన్నయ్యా అని చెప్పగానే, సరే సరే జరిగిందేంటో చెప్పు ఇక అన్నాడు చిరాగ్గా అజయ్. వాడికి నీళ్లు తప్పించి బయటికి వచ్చానా, ఏదో వింత అయిన ముక్కు పుటాలను అదరగొట్టే కమురు వాసన గుప్పుమనింది. ఆ వైపు నుంచి వస్తుందనిపించి చీకట్లో ఉండటంతో లోపలికెళ్ళి టార్చ్ పట్టుకొచ్చి చూశానయ్యా. ఇదిగో ఈ ఘోరం కనిపించి నా గుండె ఆగిపోయినంత పని అయింది. కాళ్ళు చేతులు ఆడలే కాసేపు. అనక నా ఫోన్ తీసుకుని ప్రెసిడెంట్ సార్కి ఫోన్ కొట్టిన భయంగా చెప్పాడు లింగయ్య. అవునా, రాత్రి అపార్ట్మెంట్లోకి అసలు ఎవరైనా వచ్చినట్లుగా గమనించావా అని అడిగాడు అజయ్. లేదయ్యా, ఎవరు రాలేదు అని అడగగానే, సరే 12 గంటల తర్వాత నువ్వు కునుకు తీశానని చెప్పు వెళ్ళిపోతున్నావు కదా, 12 గంటల నుంచి 4 గంటల మధ్య సమయంలో ఎవరైనా ఇక్కడ వచ్చి ఉండొచ్చు కదా అన్నాడు. లేదు బాబయ్యా, నేనిక్కడ గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పుడు వయసు మళ్ళీ నిద్ర కాలేక కునుకు తీస్తున్నా గాని ఎవరు వచ్చిపోయేది నాకెరికే ఉంటదయ్యా. సీమ సిటుక్కుమన్నా లేచి చూస్తానయ్యా. నా 20 ఏళ్ల సర్వీసులో ఒక్క సీమ కూడా అపార్ట్మెంట్లోకి జొరపడింది లేదయ్యా అని ఎంతో నమ్మకంగా గర్వంగా చెప్పాడు లింగయ్య. అవును సార్, లింగయ్య చాలా నమ్మకస్తుడు. అందుకే వయసు మళ్ళినా కూడా ఒంటరిగా కొడుకును చూసుకుంటూ బతకటం కష్టమని అలాగే ఉంచుకున్నాం మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సంఘటనలు అయితే ఎప్పుడూ జరగలేదు అని చెప్పాడు గోవర్ధన్. ఐసీ, మరి నిన్న ఉదయం నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు లేదా అనుమానంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అపార్ట్మెంట్లోకి వచ్చారా అని ఆరా తీస్తున్నట్లుగా అడిగాడు గోవర్ధన్ వైపు చూస్తూ మరియు మరొకసారి ఆ వాచ్మెన్ వైపు చూస్తూ. వెంటనే, లేదయ్యా, కొత్తోళ్ళెవ్వరూ రాలేదు, అంతా అపార్ట్మెంట్లో వాళ్ళే ఉండేటోళ్లే అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు వాచ్మెన్. అమ్మా స్వీటీ, నా తల్లి, నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? అయ్యో, ఎవరమ్మా అంత ఘోరం చేసింది, అయ్యో అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ మెట్ల గుండా పరిగెత్తుకున్నట్లు దిగుతున్న మహిళ వైపు అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. హాయ్ గైస్, ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉంది ఈ కొత్త ఎపిసోడ్? ది అపార్ట్మెంట్ పార్ట్ 1 అయిపోయింది కదా. ఇది డాక్టర్ మామిడాల శైలజ గారు. తను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ తనకున్న ఇంట్రెస్ట్ తోటి ఎన్నో కవితలను కథలను రాశారు. ఎన్నో బహుమతుల్ని, తను సన్మానాల్ని కూడా పొందారు. సో ఆవిడ గారు ఇచ్చిన ఈ కథను నేను మీకోసం ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి ఉంటే మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు చేసే ఒక లైక్ లేదా కామెంట్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మరొక చిన్న మాట,
నా ఛానల్లో ప్రచురించబడిన పాటలు కానీ, కథలు కానీ, ఏదైనా కవితలు కానీ వేరే వాళ్ళ దగ్గర మీరు చూసుంటే తప్పకుండా మీరు కంప్లైంట్ చేయండి. అవి ఎవరివి అనేది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఊరికే డౌన్లోడ్ చేసుకోవటం, వారి దానిలో పెట్టుకోవటం జరుగుతుంది. సో మీ అందరి సపోర్ట్ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి నిజమైన రైటర్స్కి. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఉంటాను గైస్, బాయ్.